నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మనకి హస్త సాముద్రికంలో మచ్చరేఖ అని ఉందంట. మచ్చరేఖ అంటే ఏంది? అది మన హస్తంలో అంటే మన చేతిలో ఎక్కడ ఉంటుంది? దాని యొక్క ఫలితాల గురించి చెప్పండి గురువుగారు. హస్త సాముద్రికంలో అతి ముఖ్యమైన గుర్తు మచ్చరేఖ. మచ్చరేఖ అంటే చేప ఆకారం. చేప ఆకారం అంటే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి మన సృష్టిని కాపాడాడు. ప్రళయం నుంచి సృష్టిని కాపాడి మళ్ళీ మన అన్ని జీవాలు సృష్టిలో బతికేలా చేసి మన సంపదలు కాపాడని చెప్పచ్చు అనమాట. మన యొక్క జాతి సంపదల్ని మత్స్య రూపంలో కాపాడు. మరి అటువంటి మత్స్య అవతారం మన చేతిలో ఉంటే వాళ్ళు విష్ణు సంభూతులు అని చెప్పవచ్చు. మత్స్యరేఖకి ఈ చేయి చూడండి, అడుగు భాగాన చేపాకారంలో ఉంటుంది. ఇటు శుక్రస్థానము ఇటు చంద్రస్థానము మధ్యలో ఆయుష్ రేఖకి కిందగా ఉండి ఇటు ఇలా మత్స్యాకారంలో 4 గీతలు ఉండి కొండిగా తోకలా ఉంటుంది మత్స్యాకారము. ఆ చేతిలో ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది మత్స్యరేఖ. మణికట్టు దగ్గర ఉంటుంది. మీకు చూపించాను కదా, దాన్ని మత్స్యరేఖ అంటారు. దానికే కొంచెం దానికి పక్కన రేఖలు దాన్ని కలసరేఖ అని కూడా అంటారు. కొంచెం ఫ్లవర్ లాగా 2 బ్రాంచులు వచ్చి ఇలా ఉంటే కనుక దాన్ని కమలరేఖ అని అంటారు అనమాట. కలువ పువ్వు గుర్తు అనమాట. అది కూడా ఇంచుమించులో కలసరేఖ అంటే అది ఒక వాళ్ళకి దివ్యశక్తి ఉందని, విష్ణు కృప ఉందని మనం చెప్పవచ్చు. ఈ రేఖ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆ రేఖ ఉంటే కనుక దినదిన అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు వ్యాపారం ఉంటే వ్యాపారం, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం, లేదంటే చదువులో ఉంటే చదువు స్టూడెంట్స్ కనుకుంటే అది దినదిన అభివృద్ధి. వాళ్ళ వయసు పెరిగే కొలదా ఈ యొక్క మత్స్యరేఖ ప్రభావం పెరుగుతూ వాళ్ళ ఎడ్యుకేషన్లో డెవలప్ అయ్యి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐఐటి విద్యార్థులు, లెక్చరర్స్, అలాగే పోలీస్ ఆఫీసర్లు, ఇలాగా వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతారు. వాళ్ళు ఏ రంగంలోనో ఆ రంగంలో ఉన్నత స్థితికి వెళ్తారనమాట. ఆ మత్స్యరేఖ 50 మధ్యలో హైలీ పొజిషన్ వస్తుంది. 50 వచ్చినోడికి అది వాళ్ళకి 35-50 మధ్యలో ఏమవుతుంది, విపరీతమైన సంపాదన రావటము, అలాగే పేరు ప్రతిష్టలు రావటము, సంతాన అభివృద్ధి రావటము, తర్వాత రాజకీయంగా పలుకుబడి రావటము, అలాగే గృహ నిర్మాణం జరిగిపోవటము, అలాగే వాహనయోగం రావటము, సమాజంలో ఒక రకమైన పేరు ప్రతిష్టలు రావటము జరుగుతుంటుంది. అంటే 100-80 మందికి ఈ మత్స్యరేఖ ఉంటుంది. ఈ మత్స్యరేఖ ఉందంటే నీ భవిష్యత్తు బాగుందయా అని మనం చెప్పగలుగుతాం అనమాట. అంటే ముఖ కవలికలు చూసి చేతి రేఖలు చూసి చాలామంది చెప్తారు సాధువులు. ఈ మత్స్యరేఖ ఉందంటే మీరు మీ ఫ్రెండ్స్ కూడా కనిపిస్తే కనుక వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి వస్తారని మీకు బండ గుర్తు అనమాట. మత్స్యరేఖ ఉంటే 180 మందికి ఉంటుంది. అందరికీ ఉంటుంది గురుగారు. మత్స్యరేఖ 180 మంది వరకు ఉంటుంది. 180 మంది ఉంటుంది. మిగతా 20 మందికి వేరే రూపంలో కూడా ఆదాయం వస్తుంది. 195 మందికి ఎలవాలని సంపాదించగలరు. 5% మాత్రం ఇబ్బందులు ఉంటారు. వాళ్ళే బెగ్గర్స్ లిస్ట్. కర్మ గత జన్మలో వాళ్ళు చేసుకునే పాప పుణ్యాల వలన బెగ్గరగా పడతారు. ఈ రోజుల్లో వాళ్ళకు కూడా అనేక మార్గాలు భగవంతుడు చేస్తాడు. ప్రతి మనిషిని తన బిడ్డ కిందనే చూస్తాడు భగవంతుడు. అందుకంటే ఈ రేఖలు ఏంటంటే మానవుడు భవిష్యత్తు గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండి దైవారాధన మర్చిపోకుండా, నీతి నియమాలు మర్చిపోకుండా బతకడం కోసమే ముందు భవిష్యత్తుని తెలియజేసే శాస్త్రం హస్త సాముద్రిక శాస్త్రం. హృదయ రేఖ ఎక్కడ ఉంటుంది గురుగారు? అందులో హృదయ రేఖ అయితే ఇక్కడ ఉంటుంది. చిటికిన వేరు కింద వంచుని బయలుదేరి బుధస్థానం అడిగిన బయలుదేరి ఇక్కడ ఇది శని స్థానం కానీ గురుస్థానం కానీ వరకు ఉండేది హృదయ రేఖ అంటారు. మన హృదయానికి సంబంధించింది, ప్రేమాభిమానానికి సంబంధించిన రేఖ అంటారు. కానీ ఇక్కడ ఇది ఆయుష్ రేఖ. బొటన వేలు కింద నుంచి శుక్రస్థానాన్ని చుట్టేసి కిందకి వెళ్ళి ఆయుష్ రేఖ అంటారు. దీన్ని బట్టి ఆయుష్ లెక్కేస్తూ ఉంటారు. ఆయుష్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇది ఎంతవరకు ఉందో ఈ మఠం వరకు దాన్ని ఒక దారం తీసుకుని, దారం కొలత తెలుసుకుని దాన్ని 9 భాగాలు చేయాలి. 9 భాగాలు చేసి 9 భాగాలు ఒక్కొక్క భాగానికి 7 గుణిస్తే 7 9 అలా 7 9 అలాగే 7 9 64 63 ఎంత వస్తుంది. ఆ విధంగా కలిగేస్తారు. కానీ ఇది కొంచెం కష్టమైన పద్ధతి కాబట్టి అది కాకుండా దీన్ని మనకి హృదయ రేఖ నుంచి ఇలా కూడా లెక్కేయచ్చు. ఈ ఏలికి 20, ఈ ఏలికి 20, ఈ ఏలికి 20 చెప్పన 3 20 60. ఇది 7 మధ్యలో దీనికి మధ్యలో అంటే చిటికిన వేలికి ఉంగర వేలికి మధ్యలో 7 సంవత్సరాలు, శని వేలికి రవి వేలికి మధ్యలో 7 సంవత్సరాలు, గురువేలికి శనివేలికి మధ్యలో 7 సంవత్సరాలు.
ఇది 7 సంవత్సరాలు 3 ఏళ్ళు 21, 3 40 81. జీవన ప్రమాణం ఎలా ఉంటుంది హస్తసముద్రకు? జ్యోతిష శాస్త్రంలో ఆయుష్ చెప్పడం కష్టం, చెప్పకూడదు కూడా. కానీ హస్తరేఖలో ఆయుష్ చెప్పచ్చు. ఇలా లెక్కేసేసి ఈజీగా లెక్కేసి 81 ప్రతి మినిమం 75, 81, 100 ఇప్పుడు ఎవరూ లేరు. 100 ఉంటే చాలా మంచిది. 100 మనం చెప్పుకొని ఉంటేనే మంచిది. ఇలా 81 ఏజ్ ఇలా లెక్కేసుకోవచ్చు. అలాగే ఇది హృదయ రేఖ నుంచి అలా లెక్కేయచ్చు. అలాగే మేధాశక్తి రేఖ నుంచి కూడా లెక్కేయచ్చు. అది ఎందుకంటే మేధాశక్తి రేఖ నుంచి అది చూపుడు వేలు కింద నుంచి ఒక రేఖ వస్తుంది. అది ఇలాగ చంద్రస్థానం వరకు వస్తుంది. అది కూడా ఈ 2 పద్ధతులు మంచిదనమాట. ఇది 20, ఇది 20, ఇది 20, ఇది 20. 4 ఏళ్ళు 4, 20, 80, 3 ఏళ్ళు 21. 7 100 ఇయర్స్ అలా వచ్చేసింది. కానీ 100 ఎవరికి ఉండరు కాబట్టి 81 అట్లా ఉంది. రేఖ కూడా 81 ఎక్కువ మందికి 80, 90 వరకు చూపించగలుగుతుంది. ఇది చాలా సులభమైన పద్ధతి అనమాట. ఆయుష్ రేఖలు కట్టడం, ఆయుష్ కేలకలు చేయడం అలాగే. తర్వాత ఏంటంటే శుక్రస్థానం ఉన్న మీద అడ్డరేఖలు ఉంటే కష్టజీవి అని చెప్పవచ్చు అనమాట. శుక్రస్థానం ఎత్తుగా ఉంటే సుఖపడతాడు, వాహన యోగం ఉన్నదని చెప్పవచ్చు. అలాగే చంద్రస్థానం పల్లాగా ఉంటే మానసిక స్థితి సరిగా లేదని చెప్పవచ్చు. చంద్రస్థానం ఎత్తుగా ఉంటే క్రియేటివ్ నాలెడ్జ్ బాగుందని రచయితలకి, రైటర్లకి, సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, డైరెక్టర్లకి అందరికీ చంద్రస్థానం బాగుండాలి. ఎందుకంటే ఆలోచన విధానం బాగుంటుంది అనమాట. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎంత తెలివి ఉందో ఇక్కడ చంద్రస్థానం బాగుంటే అంత తెలివి వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇది చూడండి ఇలాగా అంటే మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆదాయ పరిస్థితి, అధికార పరిస్థితి, అజమాయిషి అన్ని రకాలు కూడా చేతిలో వచ్చేస్తాయి. చేతిలో 100కి 99% చేయి చూసి మనిషి యొక్క గుణగణాలు చెప్పేయచ్చు. ఇది మన భారతీయులందరూ చేసుకుంటే ఇతర దేశాలంతా మన కోసం ఇలా చూస్తూ ఉంటారు. ఒకదానికి ఇద్దరు మీరు ఫ్లైట్ ఎక్కారనుకోండి, మీకు హస్తరేఖల పరిచయం ఉంటే ఒక ఫారెన్ అడిగి ఆ చేయి చూసి మీరు ఏదైనా చెప్తే మీ చుట్టూ వాళ్ళు మూగుతూ ఉంటారనమాట. అందుకని మా ఉద్దేశం ఏంటంటే మన తెలుగు వాళ్ళే కాదు, మన భారతీయులందరూ కూడా దీని మీద పరిజ్ఞానం రావాలి. విష్ణుమూర్తి ఇచ్చిన శాస్త్రం అని మేము విలేజ్కి పట్టణానికి వెళ్ళి ఈ శాస్త్రాన్ని జీవింపజేయాలని, బోధించాలని ప్రాంతం ఉన్నాము. అది జూన్, ఆగస్టు నుంచి ప్రారంభించాలనుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు గురుగారు. నమో నారాయణ.